హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ చూపించే వీడియో ఏంటంటే గోధుమ పిండి స్వీట్ చేశానండి. అది ఎలా చేయాలో పక్క కొలతలు మీకు చూపిస్తానండి. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఆ పిండిని వాటర్లో ముద్దలా కలుపుకోవాలండి. ముద్దలో కలుపుకోవాలండి. కలుపుకున్న ముద్దలో గిన్నె నిండా వాటర్ పోసి కాసేపు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని కొంచెం కొంచెంగా మెల్లమెల్లగా కలుపుతూ మొత్తం పలచగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలండి. వడకట్టుకున్న తర్వాత వాటర్ మొత్తం దిగిపోయిన తర్వాత నెట్లో కొంచెం పిండిలా ఉండిపోతుందండి మొదలగా. దాన్ని కూడా మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ కలుపుకోవాలండి వాటర్లో. చూడండి ముద్దలా ఎలా వచ్చిందో. ఆ ముద్దని మళ్ళీ వాటర్ పోసుకొని పలచగా కలుపుకోవాలండి. కలుపుకొని అది కూడా వడకట్టుకోవాలి. మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. అదిగోండి మొత్తం కలిపేసిన తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలండి. కళాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి. అవన్నీ వేయించుకోవాలి. వేయించుకున్న గిన్నెలో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు పంచదార వేసుకొని పాకం తీయాలండి. అలా కరిగి పాకం అయిపోతుందండి పంచదార. ఇదిగోండి పాకం రెడీ అయిపోయింది. తేగపాకం రావాలండి. అది కొంచెం దగ్గరికి తేగపాకం రావాలి. వచ్చిన తర్వాత అందులో కిందాక కలిపి పెట్టుకున్నాం కదండి గోధుమ పిండి, ఆ వాటర్ నల్ల పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఉండ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. నేను మొత్తం వేసేసాం. ఉండ కట్టకుండా కలుపుతూ ఉండాలి, అలా కలుపుకుంటూ ఉండాలి. అదిగోండి ఉడికి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతుంది, చూసారా? అలా కలుపుతూ మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలండి. పళ్ళెంలో నెయ్యి వేసుకొని పళ్ళెంకి మొత్తం రాసుకోవాలండి నెయ్యిని. ఎందుకంటే అది అయిన తర్వాత అందులో వేసి కటింగ్ చేసుకోవాలండి ముక్కల కింద. అక్కడ కొంచెం దగ్గరికి అయ్యిందండి. ఇందులో ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ అవి వేసుకోవాలండి. వేసుకొని అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలండి. అలాగా అలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండాలండి, తిప్పుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలండి. ఆ గిన్నెకి వంటకుండా ముద్దలు అయిపోతుంది, అప్పటిదాకా అలా వేపుతూ ఉండాలి. చూడండి ఎలాగ అయిపోతుందో, చుట్టుకుపోతుందో సరే అలాగ అయిపోవాలండి. ఇంకా వండిపోవాలండి. ఇదిగోండి మొత్తం అంత ఎగిపోయింది. ఇప్పుడు కప్పు పిండి తిక్కున్నాం కదా, కప్పు వేసాం కదండి, కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పంచదార వేసాం కదండి, కొంచెం వాటర్లో వస్తుంది. ఆ వాటర్ కూడా అయిపోయేంత వరకు అలాగే వేపుకుంటూ ఉండాలండి, కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండాలండి. చూడండి పండుగ కర్రీ కొలది ఎలా వాటర్ వస్తుందో, ఆ వాటర్ కూడా అయిపోయే వరకు కలుపుతూ ఉండాలండి. అలాగా మాడకుండా కలుపుతూ ఉండాలండి, లేదా మాడిపోతుంది కింద వైపు. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకోవాలండి, ఒకసారి వేయకూడదు.
ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మంట కూడా సిమ్లోనే ఉండాలండి, హైలో ఉండకూడదు. హైలో ఉంటే పచ్చివాసనలా ఉంటుందండి. సిమ్లో ఉంచి అలా వేపుతూ ఉండాలండి. కొంచెం ఎలాచి పౌడర్ అండి, వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి మొత్తం అంతా ఉండగా వచ్చేస్తుంది దగ్గరికి. ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఇలా కలుపుతూ ఉండాలండి, సిమ్లోనే ఉంచాలి, మంట మాత్రం ఇలా పెట్టకూడదు. అయిపోయిందండి దగ్గరికి. ఇందాక మనం రాసి పెట్టుకున్నాం కదండి కంచంలోని, ఆ ప్లేట్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ప్లేట్ మొత్తం చేసుకోవాలి. ప్లేట్ మొత్తం పావిన తర్వాత కటింగ్ చేసుకోవాలండి. చూడండి ఎలా వచ్చింది, దూదిలాగా మెత్తగా. ఆరిన తర్వాత కటింగ్ చేసుకోవాలండి. ఇంతేండి స్వీటు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా చెప్పండి చేయమని. ఇదే ఫ్రెండ్స్, ఇదిగోండి కటింగ్ చేసుకుంటున్నానండి. కటింగ్ వేసిన ఒక 10 నిమిషాలకి కటింగ్ చేసుకోవాలి. తర్వాత 10 నిమిషాలకి తీసుకోవాలండి పైకి అవి. ఇంతే అండి స్వీటు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.